దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో బీజేపీతో కాంగ్రెస్ తలపడేందుకు సమయం ఆసన్నమైంది. ఎందుకంటే త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో పాగా వేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. నోటిఫికేషన్కు ముందే పొత్తులు, ఎత్తులతో రాజకీయ వేడి రాజిస్తున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహరచన పర్యవేక్షణ కోసం ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీ నియమించింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులను నియమించింది. అయితే త్వరలోనే అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం, పొత్తులు మరియు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీనియర్ పరిశీలకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఉత్తమ్తో పాటు ముకుల్ వాస్నిక్, కాజీ మహమ్మద్ నిజాముద్దీన్ కూడా ఈ బాధ్యతల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇక అసోం ఎన్నికల పరిశీలకులుగా భూపేష్ బఘేల్, డీకే శివకుమార్, బంధు టిర్కీలకు బాధ్యతలు అప్పగించింది. ఇక కేరళకు సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్ కన్హయ్య కుమార్, పశ్చిమ బెంగాల్కు సుదీప్ రాయ్ బర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాష్ జోషిలను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పార్టీలో వివిధ కీలక పదవులు చేపట్టిన అనుభవం, వివాదరహితుడిగా పేరున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సేవలను పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఉపయోగించుకోవాలని జాతీయ కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా డీఎంకేతో పొత్తు మరియు సీట్ల సర్దుబాటు వంటి కీలక వ్యవహారాల్లో ఆయన పాత్ర కీలకం కానుంది. తెలంగాణలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకు అప్పగించిన ఈ అదనపు బాధ్యతలను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.